ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తల కార్యములు 4:37. దేవుని ఆత్మ ఆది క్రైస్తవులలో ఎంత అద్భుతంగా పనిచేస్తున్నది. ప్రభు వారి ప్రార్థనలకు ఏ విధంగా జవాబిచ్చింది మనకు తెలుసు. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. యోహాను 17:21 అని ప్రభు చేసిన ప్రార్థన చూస్తున్నాం. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. మనం కమ్యూనిజం అని పిలిచేదానికి ఇది పూర్తిగా భిన్నమైనది. తమ ఆస్తిపాస్తులు వదిలేసుకోమని బలవంతం చేయడం ఇక్కడ చూడం. ప్రేమ ఈ క్రైస్తవుల జీవితాల్లో కార్యం చేస్తున్నందున నాకున్న దానిని నాకంటే అక్కరలో ఉన్న వారితో పంచుకుంటాను అని వారు ఆనందంతో చెప్పారు. భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికిని కొదువ లేకపోయెను. అపోస్తల కార్యములు 4:34-35. ఈ పని చేయమని వారిని ఎవ్వరూ బలవంతం చేయలేదు. మీరు మీ ఆస్తిపాస్తులు అమ్మి ఈ విధంగా ఖర్చు పెట్టండి అని ఎవ్వరూ వారికి బోధించలేదు. అయితే వారు దేవుని ఆత్మ ప్రేరితులై తమ కలిగింది ఇతరులతో పంచుకున్నారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం యోసేపు అనే అద్భుత వ్యక్తి ప్రస్తావనతో ముగుస్తుంది. అతడు ఆ తర్వాత సంఘస్థాపన కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు. అతడు లేవీయుడు. అతడి అసలు పేరు కంటే మారు పేరే మనకు బాగా పరిచయం. అతడి గుణగణాలను బట్టి శిష్యులు అతనికి బర్నబా అని పేరు పెట్టారు. బర్నబా అంటే ఆదరించేవాడు. అతడు సైప్రస్, కూప్రాకు చెందినవాడు. ఇప్పుడు యెరూషలేములో నివసిస్తున్నాడు. అతడికి కొంత పొలం ఉంది. దాన్ని తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడు. అతడు లేవీయుడని బైబిల్ చెప్తుంది. లేవీయులకు ఆస్తిపాస్తులు ఉండకూడదని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తుంది. అతడు తన పొలం అమ్మి వచ్చిన మొత్తాన్ని సహోదరులకు వినియోగించమని అపోస్తలుల చేతికిచ్చారు. ఈ దాతృత్వ కార్యం ఎక్కువ మందిని ఆకర్షించింది. మన సంఘాల్లో కూడా బర్నబాల అవసరత ఎంత ఉన్నదో కదా.